టీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉంది. 39 మంది శాసనసభ్యులు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. మేము పోతున్న పార్టీలకు వెళ్ళి అనేక మంది చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా నాయకులై బీఆర్ఎస్ పార్టీ దగ్గర జీరో అంటే అంతకన్నా ముందు ఏమీ లేని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ద్వారా నాయకులై ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇచ్చిపెట్టిపోతున్నారు. ఎంతమంది ఇచ్చిపెట్టిపోయినా సరే మీ అటువంటి సైనికులు ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ భూమి మీద ఉంటుంది. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కూడా ఈ సందర్భంగా ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎన్నికల్లో ప్రజా విజయం చూడబడ్డది. మీ ఆశీర్వాదంతో ఈ రాష్ట్ర పీఠం మీద మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మరి చాలామంది అయోమయం సృష్టిస్తున్నారు. మొన్న వారం రోజుల క్రితం ముఖ్యమంత్రిని కలుస్తారంట. దాని తర్వాత మన తుక్కు కూడా బహిరంగ సభలో కలుస్తారంట. 12 మంది కలుస్తారంట, 14 మంది కలుస్తారంట. అలా సుధీర్ రెడ్డి పేరు ముందుందంట, సుధీర్ రెడ్డి ముందు చేరుతారంట అని అనేక రకాలుగా పుకార్లు రేపుతా ఉన్నారు. పుకార్లు రేపేది బయట పార్టీలు కాదు, మన పార్టీ అని ఒకసారి గుర్తించుకోండి. బయట పార్టీ కూడా ఏం చెప్తారండి, మన పార్టీ వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు. కాబట్టి దయచేసి అటువంటి నమ్మకండి మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకున్నాం. బలమైన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉన్నది. 39 సభ్యులు ఉన్నాము. ఈరోజు 39 శాసనసభ్యులము. రేపు మరి ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసెంబ్లీ సమావేశం చూడండి. అసెంబ్లీ సమావేశంలో దద్దరిల్లిపోతుంది. ఈ రాష్ట్రంలో పాలక పక్షాన్ని నిలదీస్తాం. వాళ్ళు చేసిన 6 గ్యారెంటీలు ప్రజలకు రావాలి. ప్రజలకు రాకుంటే మీరు మోసం చేసిన ప్రజలని చెప్పేసి నిలదీస్తాము. ప్రజలకు అందరికీ కూడా 6 గ్యారెంటీలు వచ్చే విధంగా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ పోరాటంలో మనం అందరం కూడా అడుగు ముందుకేసి మీ అందరి సహాయ సహకారాలతో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాము. ఈ రాష్ట్ర ప్రజలకందరూ కూడా తెలిసి వచ్చే విధంగా చేస్తాము. ఏ పేదవానికి అన్యాయమైనా సరే మనం వారి పక్షాన్ని నిలబడి పాలక పక్షాన్ని నిలదీస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. మరి ఎవరు కూడా ధైర్యపడకండి, పుకార్లను నమ్మకండి. దయచేసి ఎవరు కూడా ఎటువంటి ఆలోచన లేదు. ఎవరు కూడా పార్టీ విడిచిపెట్టి పోరు. ఖచ్చితంగా ఈ పార్టీలోనే ఉంటాం. ఈ పార్టీ తరఫుకెళ్ళి పోరాడతాము. పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు వారికి ఈ పార్టీ తరఫున అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటాం. మరి 15 నుంచి 18 వరకు ఎప్పుడో వస్తారు నామినేషన్ వేస్తారు. నామినేషన్ వేసాక మరి ఇంటింటి ప్రచారాన్ని చేయాలి. మరి ఇంటింటి ప్రచారం చేసిన వారికి కావాల్సిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి వేదిక మీద డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా మీ డివిజన్లలో ఎవరెవరు ఇంటింటి ప్రచారం చేస్తారు, ఎంతమంది చేస్తారు, మరి మీరందరూ కూడా ఒక లిస్టు రాసుకొని తయారు చేసుకుంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న నాయకులను కూడా అందరినీ కోరుతా ఉన్నాను. మరి ఆ పేర్లు రాసుకొని